హాయ్ అండి. విశ్వ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నేనిప్పుడు చేయబోయేది తోటకూర కాడలు, పచ్చిరొయ్యలు ఎగురండి. ఇవి చూడండి తోటకూర కాడలండి. ఇలా కాడలున్న తోటకూర తెచ్చుకుంటే ఇలా కాడలు బావుంటాయండి ఎగురు పెట్టుకోవడానికి. ఆకు వండుకోవచ్చండి, కాడలు వండుకోవచ్చప్పుడు. తోటకూర కాడలు, పచ్చిరొయ్యలు ఎగురు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు. నేను బాండ్లీ పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్నానండి నేను. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీటెక్కింది. ఒక 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి నేను. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలండి. 3 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగాయి కదండీ! ఇప్పుడు పచ్చిరొయ్యలు వేసేస్తున్నానండి నేను. ఈ పచ్చిరొయ్యలు కూడా ఈ ఆయిల్‌లో ఇలా మగ్గపెట్టుకోవాలండి. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఈ ఆయిల్ ఈ పచ్చిరొయ్యలు కూడా బాగా మగ్గాలండి ఇది. ఇదిగోనండి పచ్చిరొయ్యలు ఇలా ఆయిల్‌లో ఉల్లిపాయలతో పాటు వేగాయండి. ఇప్పుడు ఇందులో తోటకూర కాడలు వేసేసుకుందామండి. తోటకూర కాడలు వేసేస్తున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి నేను. ఇవి కూడా కాసేపు ఇలాగా ఏగాలండి. ఏగితే ఈ పసరు వాసన ఏమన్నా ఉంటే పోతుందండి. తోటకూర కాడల్లో ఉన్న పసరు వాసన. చాలా బావుంటుందండి ఇలాగ తోటకూర కాడలు, పచ్చిరొయ్యలును. ఇవి కాడలున్న ఇలా తోటకూర తీసుకుంటే అండి ఆకు వండుకోవచ్చండి. ఇలా కాడలు కూడా వండుకోవచ్చండి. కాసేపు ఇలా వదిలేద్దామండి మూత పెట్టేసి. కాసేపు మూత పెట్టేస్తున్నానండి. చూద్దామండి. ఇదండి నేను ఒక 5 నిమిషాలు ఇలా సిమ్‌లో పెట్టి ఇలా మగ్గపెట్టానండి ఈటిలిని. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి నేను. అలాగే ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. ఇందులో ఇది మసాలా పేస్ట్ అండి. జీలకర్ర, ధనియాలు ఇవన్నీ చేసుకున్న పేస్ట్ అండి ఇది. ఇది వేస్తున్నానండి. ఒక కరివేపాకు రెమ్మ వేస్తున్నానండి. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నానండి. కర్రీకి సరిపడా వాటర్ వేసుకుంటున్నాను. ఇవన్నీ నేనింక మూత పెట్టేస్తున్నానండి. మీడియం మంట మీద పెట్టి మూత పెట్టేస్తున్నానండి కర్రీ. ఉడికాక చూద్దామండి మళ్ళీ తర్వాత. ఒకసారి చూద్దామండి. ఇంకా వాటర్ ఉండిందండి. ఇంకా దగ్గరికి రావాలి ఈ కూర. ఇంకా ఎగరాలండి. మూత పెట్టేస్తున్నానండి మళ్ళీని. తర్వాత ఫైనల్‌కొచ్చాక చూద్దామండి. చూద్దామండి ఒకసారి. ఇదిగోండి. అయిపోవచ్చిందండి ఇప్పుడు దీంట్లో. ఒక పావు స్పూను గరం మసాలా వేస్తున్నానండి నేను. అలాగే కొద్దిగా కస్తూరి మేతండి. కస్తూరి మేతి నేనిలా ఇది వాడతానండి. ఇలా కొద్దిగా రఫ్ చేసుకొని వేసేసుకుందామండి. తోటకూర కాడలు, పచ్చిరొయ్యల కర్రీ రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి నేను. ఇదిగోనండి
తోటకూర కాడలు పచ్చిరొయ్యలు ఇగురండి. ఇలా పెట్టుకోండి, చాలా బాగుంటుందండి. తోటకూర కాడలు పచ్చిరొయ్యలు ఇగురు. ఇంతేనండి. ఈ తోటకూర కాడలు పచ్చిరొయ్యలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే వండుకోండి. ఎలా వచ్చిందో వండుకొని చూసి నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.